హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది నైట్, ఇంకా పిల్లలకి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, రెడీ అవ్వాలి అంటే టైం పడుతుంది. తర్వాత రెడీ అయిన తర్వాత అవన్నీ తీయాలన్నా కూడా టైం పడుతుంది. ఇంకా దానిలో భాగంగానే ఈరోజు కాస్ట్యూమ్కి సంబంధించిన అంటే మ్యాచింగ్కి సంబంధించిన జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసి పెట్టుకుంటున్నారు. ఉదయం టైం అయితే ఉంటుంది కదా అనేసి. ఇంకా ఇది వచ్చేసరికి రీసెంట్గా తీసుకున్నాను. నాకైతే ఇది 1500 అయితే పడింది. మామూలుగా అంటే ఆన్లైన్లో కాకుండా షాప్లో అయితే తీసుకున్నాను. నాకెందుకో ఆన్లైన్లో ఎప్పుడు కూడా నేను ఇలాగా డ్రెస్సులు కానీ శారీస్ జ్యువెలరీ ఇవేమీ ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఇంకా ఎందుకు అనేసి ఇంకా బయట షాప్లోనే తీసుకుంటూ ఉంటాను. మనమేం పెద్దగా తీసుకోము కదా, తీసుకున్నదైనా దగ్గర నుంచి చూసి మనకి ఆ క్వాలిటీ ఐటెం నచ్చి పెట్టుకొని చూసి అప్పుడు తీసుకుంటే బెస్ట్ కదా. ఒక ఆన్లైన్ కన్నా ఒక 50 రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసి అది వచ్చిన తర్వాత మనకి సెట్ అవ్వకుండా అది రిటర్న్ చేయడం ఇదంతా ప్రాసెస్ కదా. ఇంకా అందుకని నేను మామూలుగా ఆఫ్లైన్లోనే షాప్లోనే తీసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసరికి డ్రెస్ అన్నమాట, కొంచెం క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ అయితే ఏం లేదు కాబట్టి జస్ట్ ఇలా లంగా ఓణితో పేరప్ చేసేస్తారు. 4 మెంబర్స్ అయితే వేస్తున్నారనమాట. ఇవి వచ్చేసరికి ఇది ఇంకొక అమ్మాయిది, చిన్న పాపదనమాట. ఇదైతే స్కూల్లో ఎప్పుడు కూడా క్లాసికల్ డ్యాన్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంకేం వేయించరు అనమాట. అంటే అది మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఏదైనా సరే క్లాసికల్గానే ఉండాలి. ఇంకా అందుకనేసి ఇంకా మనకు సెట్ అయ్యేవి లంగా ఓణీలే కాబట్టి ఇంకా అవి అయితే వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఈ వర్క్ వచ్చేసరికి కూడా మనకి ఇప్పుడు ఈ చున్నీలకు వస్తూ ఉంటుంది కదా, దాన్ని అది పెద్దదైందనమాట అమ్మాయికి. ఇంకా అందుకని కట్ చేసేసి ఆ డ్రెస్ ఫ్రంట్ ఇలా రౌండ్గా పెట్టేసి కుట్టేశాను. మెయిన్ అంటే నెక్ దగ్గర వచ్చేసరికి స్టోన్ లేస్ అంటించేసి అక్కడక్కడ కుట్లు అయితే వేసాను అనమాట. మనకి వర్క్ చేయకుండానే వర్క్ చేసిన లుక్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం అయితే మిగిలింది. ఇంకా దాన్ని హిప్ బెల్ట్ లాగా చేసేసాం అనమాట. ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ పెట్టేసి ఇంకా మ్యాచ్ అయిపోతుంది కదా అనేసి. ఇంక ఇది వచ్చేసరికి ఈ మధ్య తీసుకున్న డ్రెస్కి అయితే ఇది కొంచెం మెరూన్, రెడ్, తర్వాత సిల్వర్ అన్నీ కలిసి ఉన్నాయి కదా. ఇంకా ఈ 3 కలర్లు కలిసిన దానికి మ్యాచ్ అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడు పింక్ కలర్ లాగా అది అంచు ఉంటే అది కూడా వేసాను. 2 సైడ్లు పెట్టుకోవచ్చు కదా అనేసి, దేనికి మ్యాచింగ్గా ఉంటే అది. కింద వచ్చేసరికి మనకి ఇలా హ్యాంగింగ్స్ టైప్ ఉంటాయి కదా, అవైతే కుట్టేశాను అనమాట. అదొకటి అయితే దానికి ఎలాస్టిక్ పెట్టకుండా హుక్స్ అయితే పెట్టాను. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక లంగా ఓని అంచు అనమాట. దాన్ని కట్ చేసి ఈ విధంగా మన దగ్గర స్టోన్స్ ఏ ఉన్నా సరే ఈ విధంగా అంటించేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా మ్యాచింగ్ హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. అది శారీస్కి అయినా పెట్టుకునే వాళ్ళు ఉంటే శారీస్కి కూడా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ అంటే ఎప్పుడు ఒకటి కొన్నామనుకోండి ప్రతి దాని మీదకి అదే వేసుకుంటే కొంచెం బోర్ అయితే కలుగుతుంది కదా. అలా కాకుండా ఏ డ్రెస్కి ఎలాగో ఎంతో కొంత క్లాత్ అనేది మనకి మిగులుతూనే ఉంటుంది డ్రెస్ కుట్టించుకున్నప్పుడు. దాంతో ఈ విధంగా మనం కుట్టుకున్నా సరే, లేదంటే మనం బయట ఇచ్చిన వాళ్ళ చేత కుట్టించుకున్నా కూడా ఆ డ్రెస్ మ్యాచింగ్కి అంటే ప్రతిసారి హిప్ బెల్ట్ వేసుకోలేకపోవచ్చు కానీ అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది కదా, అప్పుడప్పుడు అయినా సరే అనేసి ఇంకా నేనైతే అలా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా గొంతు కొంచెం నసగా ఉందన్నమాట, ఎందుకంటే ఇంకా ఈ క్లైమేట్ మారింది. అది కాకుండా నాకు ఈ కాలం అలాగే ఉంటుంది. ఇంకా అందుకని వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఆపుకుంటూ ఇస్తున్నాను, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్యలో దగ్గు కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు అయితే వామ్తో కషాయం అయితే చేసేసుకొని హనీ కలుపుకున్నాను.
కలుపుకొని తాగేసిన తర్వాత ఇంకా క్యాబేజ్ తర్వాత కొద్దిగా బీన్స్ ఉంటే అవి వేసి ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యాబేజ్, బీన్స్, క్యారెట్ ఏమన్నా వేసేసుకొని ఉడకబెట్టేసుకున్న తర్వాత పక్కన పోపు పెట్టేసుకొని అందులో ఆనియన్ తర్వాత టమాటా బాగా మగ్గించేసి దాంట్లో మిరప్పొడి ఉంటుంది కదా అది, తర్వాత ధనియాల పొడి వేసుకొని ఇంకా మనం మామూలుగా ఇంకా టేస్ట్ రావాలి, చిక్కగా రావాలి అంటే వేరుశనగ పప్పుల్ని అంటే వేయించేసుకొని ఉంటాం కదా, లేదంటే అప్పటికప్పుడు వేయించేసుకొని తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకొని దీంట్లో కనుక కలిపేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ వేసేసుకొని దీంట్లోనే క్యాబేజ్ వేసి వాటర్ పోసినా సరే మనకి చక్కగా ఉడికిపోతుంది అనమాట. నేనేంటంటే శనగబాళ్ళు కూడా కొంచెం వేసాను, టేస్ట్ అనేది బాగుంటుందని, అందుకని సపరేట్గా ఉడకబెట్టేసుకున్నాను. ఇది చపాతీలోకి తర్వాత రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసరికి రెడీ అయిపోతుంది. ఉదయాన్నే ఎక్కువ వంటలు చేయాలన్నప్పుడు గ్యాస్ 2 పొయ్యిలు ఉంటే కొంచెం కష్టమే, కానీ ఏంటంటే 1 బై 1 ఏది తొందరగా అయిపోతుందని చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనకి 2 పొయ్యిలైనా సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి టిఫిన్గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దీంట్లో కొద్దిగా రాగి పిండిని కూడా యాడ్ చేస్తున్నా, ఓట్స్ అయితే యాడ్ చేయలేదు ఈరోజు. ఇడ్లీలో ఓట్స్ వేస్తే 2 కలిపి వేసామనుకోండి అంటే రాగి పిండి ఇది కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది, అందుకనేసి ఈరోజు ఓట్స్ని వేయలేదన్నమాట. ఇంకా ఇడ్లీ పెట్టేలోపు ఇంకా ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కొద్దిగా టైం ఉందన్నమాట. ఇంకెలాగూ వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి కదా, ఆ టైంలోనే వీటిని క్లీన్ చేస్తే సరిపోతుందని ఇంకా టైం కూడా కొద్దిగా ఉంది ఇంకా స్కూల్కి వెళ్ళడానికి కూడా, అందుకనేసి ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది, ప్రాసెస్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను ఖర్జూరం యాడ్ చేయకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. మనకి పచ్చి కొబ్బరి తర్వాత ఈ బెల్లము అన్నీ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, మనకి ముద్దలు కూడా వస్తాయి, ఎటువంటి పాకం ఏం అవసరం లేదనమాట, చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. అయితే ఏంటంటే మేమేంటంటే తీపి అనేది చాలా తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువే వేసుకుంటాను. మరీ ఫైన్గా పౌడర్ వేయకుండా డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కూడా కొంచెం తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఇలా కచ్చా పచ్చాగా వేసుకున్నాను. ఇవైతే అయ్యాయి. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటుంటే పిల్లలు టిఫిన్ కూడా తినేశారు. ఇంకా కొద్దిగా టైం ఉంటే ప్రిపేర్ అవుతున్నారనమాట డ్యాన్స్కి. ఈరోజు స్కూల్ ప్రోగ్రామ్ ఉంటే మరీ పర్ఫెక్ట్గా ఏం రాదు, జస్ట్ ఇంకా పిల్లలు అన్నాక ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో భాగంగానే ఈ చిన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. డ్యాన్స్ అనే కాదు, స్కూల్లో ఏది పెట్టినా సరే పార్టిసిపేట్ చేస్తారు, కానీ అందులో ఫస్ట్ వస్తారా లాస్ట్ వస్తారా అనేది నథింగ్, కాకపోతే పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే అదే చెప్తూ ఉంటాను, ముందు ఏది పెట్టినా సరే ముందు పార్టిసిపేట్ చేయాలి. అందులో మనకి ఫస్ట్ సెకండ్ రాకపోయినా పర్లేదు, జస్ట్ పార్టిసిపేట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఇద్దరు కూడా వేస్తున్నారు డ్యాన్స్, మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరీ పర్ఫెక్ట్ అని చెప్పను కానీ మీడియంగా అనమాట, మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు, మీడియంగా వెళ్ళిపోతూ ఉంటారు అన్ని విషయాల్లో, చదువులో కానీ డాన్స్లో కానీ క్రాఫ్ట్స్ కానీ అలా అన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఈరోజు అయితే ఇది కొంచెం నడుము లూజ్ అయిందనమాట ఈ లంగాకి, ఇంకా అందుకనేసి అక్కడక్కడే ఈ విధంగా నాట్లు అయితే వేసాను. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంది, ఇంకా మనకి ఇలాగ వేసేసామనుకోండి ఒత్తుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా దాన్ని పైన ఇట్లా మడిచేసి ఇంకో కుట్టు వేసామనుకోండి మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. నడుము మనకి లూజ్గా ఉండి ఎలాస్టిక్ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయొచ్చు. అయితే మిడిల్లో నాడా ఉండదు కదా, అందుకని అలాంటి వాటికి మాత్రమే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది.
ఇంకా సాక్సులన్నీ కూడా చాలా రోజుల నుంచి ఉతికేసి ఇంకా అలాగే దీంట్లో వేసేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా పట్టట్లేదన్నమాట. ఇంకా అలా వేస్తే కుదరదని చెప్పి అన్నీ తీసేసి చక్కగా ఇదిలించేసి రౌండ్గా చుట్టేసి పెట్టేసామనుకోండి, మనకి ఎన్ని సాక్స్లైనా చక్కగా పడతాయి. కొన్ని డైలీ యూస్ చేస్తూ ఉంటారు, కొన్ని ఎప్పుడో ఒకసారి అంటే వీక్లీ వన్స్ అలా యూస్ చేస్తారనమాట. ఎన్ని యూస్ చేసినా సరే మనకి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మూత పెట్టకుండా ఉండాలన్నమాట మనం సాక్సులు పెట్టే డబ్బాలకు కానీ దేనికైనా సరే. ఇంకా ఇప్పుడు నాకు కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. బయట కొంచెం వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చిన తర్వాత వెసల్స్ అయితే క్లీన్ చేశాను అనమాట. ముందు అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే టైం సరిపోదన్నమాట. వర్షం అయితే పడతా ఉంది, వర్షం లేనప్పుడే వెళ్ళి వచ్చేసేయాలి. ఆ పని ఏంటి అంటే అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఆధార్ కార్డ్స్ని ఏదైనా తప్పులుంటే మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆ పని మీద అయితే వెళ్ళి కొద్దిగా చేంజెస్ ఉంటే పేర్లో అవైతే చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా అయితే పెట్టేసుకొని ఇంకా మిగిలిన వర్క్స్ అయితే చేసుకోవాలి. బయట బట్టలు అయితే అలాగే ఉన్నాయి, ఆరలేదన్నమాట. 10 నిమిషాలు ఎండ, 10 నిమిషాలు వర్షం. ఎండ వస్తుందని బయటికి వెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చే లోపలే గొడుగు తీసుకెళ్ళకపోతే తడిచిపోయి వచ్చేస్తాము. అలా అయితే ఉంది వర్షము. ఇంకా అందుకనేసి ఇంకా తీగలాగా ఏం లేదు కదా, ఇంకా అందుకని బెడ్ మీద కొంచెం మిషన్ మీద తర్వాత కింద చాప వేసి అలా అయితే వేశాను. ఇంకా ఫ్యాన్ వేసేస్తే రేపు మార్నింగ్ అంతా కూడా చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు మరలా కూడా ఇంకొన్ని మిషన్ కేసున్నా అవి కూడా బయట ఆరేసేయాలన్నమాట. రేపు సాయంత్రం అవన్నీ తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేసేస్తాను, ఆరిపోతాయి. ఇలాగ ఈ వర్షాకాలం మొత్తం కూడా ఇలా బట్టలతో అయితే గడిపేస్తూ ఉంటాము. ఇంకా సాయంత్రం వచ్చేసరికి నూడిల్స్ అయితే చేసాను. కాసేపు అవి తింటూ ఫోన్ చూసుకుంటున్నారు అయితే మా పిల్లలు. అదండి ఇవాళ చిన్ని వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.